రైతన్నలకు రుణమాఫీ సరిగ్గా జరగడం లేదని చెప్పేసి మొత్తం వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, ఖమ్మం జిల్లా రైతన్నలే కాదు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో కూడా సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు నిరసన బాట పట్టారు. ప్రస్తుతం ముందుగా రంగాచారిని అడిగి సిద్దిపేట నుంచి అక్కడ తాజా పరిస్థితి తెలుసుకుందాం. రంగాచారి, చెప్పండి, రైతన్నలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? వారికి రుణమాఫీ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ శోభన్. మీరు ఇందాక చెప్పిన విషయాలు నిజంగా అక్షర సత్యమని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేని నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కి ఒక ప్రణాళిక రచించి అది అమలు చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, వాళ్ళు వివిధ పద్ధతుల్లో అటు ప్రతిపక్షం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కావచ్చు, వీటన్నిటిని కనుక మనం ఒక రాజకీయ విశ్లేషకునిగా గనక మనం పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే ఇటు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టుగా చాలా ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ జరిగినటువంటి అనేక ప్రాంతాల్లో, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇవాళ రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 విడతలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీలో సిద్దిపేట జిల్లాలో చాలా మంది రైతులకు ఇప్పటి వరకు కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అనధికారికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మొత్తంగా సిద్దిపేట జిల్లాలో సుమారు 6 లక్షల వరకు రైతులు ఉంటారని ఒక అంచనా ఉంది. ఆ 6 లక్షల మంది రైతులు పూర్తిగా రుణమాఫీకి అర్హులుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మనకు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు 1,275,000 మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు ఈ 3 విడతల్లో రుణమాఫీ అయినట్టుగా వాళ్ళకు చాలా స్పష్టంగా అధికారులు చెప్తూ ఉన్నారు. వ్యవసాయ అధికారులు అధికారికంగా లిస్టులు ఇవ్వకపోయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి సోర్స్ మేరకు మనం తీసుకున్నటువంటి సమాచారం మేరకు 1,275,000 మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో రైతు రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు. అదే పద్ధతి అటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా అదే విధానం కొనసాగుతుంది. దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతుకు 100% మేము రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తిగా అబద్దమని తేలిపోయింది. ఎక్కడ కూడా దాదాపు 35 నుంచి 40% మంది రైతులకు కూడా రుణమాఫీ జరిగినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ లిస్టులు చూస్తే, గత 2 లిస్టులను చూస్తే కూడా అది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కానీ 2 లిస్టులు చూసినటువంటి రైతులు చిట్ట చివరి లిస్టు చూసిన తర్వాత తమకు ఏ రకంగానైనా ఈ రుణమాఫీ జరుగుతుందేమోనని కొంత ఆశపడ్డారు. కానీ ఈ రోజు వచ్చినటువంటి లిస్టులు కనుక వాళ్ళు చూసుకున్నట్టయితే, అటు బ్యాంకులకు వెళ్లి పరిశీలించుకున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే గ్రామాల్లో 35-40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగతా దాదాపు 60-65% మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగనట్టుగా వాళ్లకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దీంతో రైతులంతా కూడా వాళ్లే ఏకంగా వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు ఉపక్రమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అటు చిన్నకోడూరు మండల కేంద్రంలో రైతులంతా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. అదే పద్ధతిలో రాజీవ్ రహదారిపై చిన్నకోడూరు మండలం రాముని పట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు అక్కడికి తరలివచ్చి రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. రంగాచారి, 1 సెకండ్ రంగాచారి, మేజర్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడల్లా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ తెరబెకి తెస్తోంది. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక ప్రజాదరణ పొందిన ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు గారి నివాసం పైన కూడా దాడి మనం చూసాము. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే కూడా కళ్ళ ముందు పోలీసులు చూస్తూ కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితిని ఈ అన్నిటినీ ఎలా చూడాలంటారు? ఎస్ శోభన్, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే గత 3 రోజులుగా సిద్దిపేటలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం గమనించినట్టయితే అది హరీష్ రావు మీద వ్యక్తిగతంగా దాడి చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఖచ్చితంగా చేస్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే ఖమ్మంలో ముఖ్యమంత్రి ప్రకటించారో రుణమాఫీకి ప్రకటించిన సందర్భంలో ఆయన వ్యక్తిగతంగా హరీష్ రావు మీద టార్గెట్ చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడాల్సి ఉండదు కాదు. కానీ ఆయన ఏకంగా రకరకాల ఆరోపణలు చేస్తూ రకరకాల తిడుతూ హరీష్ రావు గారి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరిగింది. దాని కొనసాగింపుగానే నిన్న ఈ రోజు కూడా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అకస్మాత్తుగా హరీష్ రావుకు వ్యతిరేకంగా ఏకంగా సిద్దిపేటలో
నిన్న సాయంత్రం ఇదే సమయానికి చాలా ప్రాంతాల్లో వివిధ కూడళ్లలో కొన్ని రకాల ఫ్లెక్సీలను తయారు చేసి అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని అందులో పొందుపరిచి హరీష్ రావు గారు రాజీనామా చేయాలని చెప్పి ఒక అనాలోచిత డిమాండ్తో వాళ్ళు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా అవి అట్లా వెయ్యవద్దు, అది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా వెళ్లి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అట్లాగే మున్సిపల్ కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లి వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను తొలగించండి, లేకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇది మంచిది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇటు పోలీసులు కానీ అటు మున్సిపల్ అధికారులు కానీ అంతగా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. ఏకంగా సిద్దిపేటలో ఉన్నటువంటి పోలీసులంతా అక్కడికి వచ్చి వీళ్ళు ఫ్లెక్సీలు తీయడానికి ఒక ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గట్టిగా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది తప్ప అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఆందోళన చేశారో వీళ్ళని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కనీసం దూరం తీసుకువెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేసి నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో వాళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి నిర్బంధించడం జరిగింది. అక్కడ దాదాపు 3 గంటల వరకు, ఉదయం 3 గంటల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిర్బంధించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వదిలేసి వాళ్ళు వెళ్లిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా మూకుమ్మడిగా వెళ్లి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఫ్లెక్సీలను చింపివేయడం జరిగింది. అక్కడ కొంత ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది నిజంగా సిద్దిపేట రాజకీయ చరిత్రలో ఇట్లాంటి ఘటనలు ఇంతవరకు జరిగిన దాఖలాలు కనిపించలేదు. తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు జరిగిన సందర్భంలో తెలంగాణ ఉద్యమ కేంద్రమైనటువంటి సిద్దిపేటలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. సమైక్యవాదుల్ని కూడా ఒక వాదనల ద్వారా ఎదుర్కొన్నారు తప్ప భౌతిక దాడులకు గాని, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద గాని, వాళ్ళకి సంబంధించిన మిగతా వాటి మీద గాని దాడులు చేసిన సందర్భం ఎక్కడా లేదు. కానీ ఇదో కొత్త ప్రక్రియకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాంది పలికిందని చెప్పవచ్చు. గత 10 సంవత్సరాల్లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పరిపాలనలో కూడా ఎక్కడ కూడా రాజకీయ పరిపాలన కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా మీరు చాలా అప్డేట్స్ ఇస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఉదయం నుంచి మీరు పలు చోట్ల రహదారులపై రైతన్నలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మీరు చెప్పారు. ఒక చోట్ల బ్యాంకులోకి వెళ్తే ఏవో అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ లిస్ట్ అంతా బ్యాంకుల వాళ్ళ చేతిలోనే ఉంటుంది, 3rd లిస్ట్లో వస్తుంది, 2nd లిస్ట్లో వస్తుంది చెప్పేసి కన్ఫ్యూజన్ పరిస్థితి నెలకొందని కూడా మనం విన్నాం. సో ఫైనల్గా దీనికి సంబంధించి రైతన్నలో ఎలాంటి ఆగ్రహం నెలకొంది, వారు తదుపరి ఈ ఉద్యమాన్ని కావచ్చు, వారి ఆవేదన కావచ్చు ఉధృతం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? డెఫినెట్ గా రేపటి నుంచి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి కూడా, ఎందుకంటే గత 2 రోజులు సెలవులు వచ్చినాయి. సెలవులు వచ్చిన నేపథ్యంలో బ్యాంకులకు వెళ్తే వాళ్ళకి సరైన లిస్టులు లభించలేదు. ఈ రోజు ఉదయం నుంచి వాళ్ళు బ్యాంకులకు వెళ్లి అక్కడ లిస్టులు పరిశీలించుకుంటున్నారు. ఆ లిస్టుల్లో తమ పేర్లు లేకపోవడంతో వాళ్ళు ఆగ్రహానికి గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు, ఆవేదనకు కూడా గురవుతున్నారు. ఇది తమను మోసం చేసింది ప్రభుత్వం అనే ఒక భావన రైతులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అందులో ఆ భావనలో భాగంగానే ఈరోజు చిన్నకొడూరుకు సంబంధించిన రైతులంతా వాళ్ళని ఎవరు ఆందోళన చేయమని చెప్పలేదు, ఏ పార్టీ వాళ్ళని ప్రేరేపించలేదు, వాళ్లకు సంబంధించి అసలు ఎవరు చెప్పలేదు. వాళ్లే మూకుమడిగా అక్కడ బ్యాంకుల దగ్గరకు వచ్చినటువంటి రైతులంతా అక్కడ చిన్నకొడూరులో బైఠాయించారు, అక్కడ ఆందోళన చేశారు. అక్కడి నుంచి వాళ్ళు రామునిపట్ల దగ్గరకు వచ్చినారు. రామునిపట్ల దగ్గర రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేసి వాహనాలను నిలిపివేశారు. ఇక మనం ఈ రోజు వివిధ సందర్భాల్లో రైతులతో మాట్లాడిన సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళలో కనిపిస్తున్నటువంటిది ఏంటంటే ఇది నిజంగా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందనే ఒక భావన కనిపించింది. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇప్పటికైనా సరిదిద్దుకొని తమకు న్యాయం చేయకపోతే మేము ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన వైపు తీసుకువెళ్తాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు వదిలిపెట్టమని పద్ధతిలో వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు వ్యవసాయ అధికారుల నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ గాని, స్పష్టమైనటువంటి వివరాలు గాని ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళని అడిగితే మేము ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం చేస్తున్నాం తప్ప అందులో మాదేమీ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. లిస్టులు ఇవ్వమని చెప్పి అడిగితే, మీడియా ఇవ్వమని అడిగినా, పత్రికల వాళ్ళు ఇవ్వమని అడిగినా కూడా లిస్టులు బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఎంత రుణమాఫీ అయ్యింది, ఏ పద్ధతిలో అయిందని చెప్తే వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకోసం వీళ్ళందరినీ తిరస్కరించిందని చెప్పి అడిగితే కూడా అది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ కూడా చాలా మంది రైతులకు ఇంతవరకు రాలే. గత 10 సంవత్సరాల వ్యవధిలో 5-6 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా రైతు భరోసా అమౌంట్ ఇవ్వడం,
అవి రైతులకు ఉపయోగపడింది. అటు రైతు భరోసా పోయింది, ఇటు ప్రభుత్వం చెప్పినటువంటి రుణమాఫీ కూడా దక్కకపోవడంతో రైతుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. శోభన్. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.